వైద్య ఆరోగ్య రంగంలో ఫార్మసిస్టులది ఎంతో కీలకమైనటువంటి పాత్ర. మందుల తయారీ నుంచి ఆ మందుల యొక్క సరఫరా, అమ్మకాలు ఇవన్నీ కూడా ఫార్మసిస్టుల పర్యవేక్షణలోనే జరగాలి. ఎందుకంటే ఫార్మసీ వృత్తి అనేది మటన్ కొట్టు మస్తాన్ వ్యాపారమో లేకపోతే చిల్లర కొట్టు చిట్టెమ్మ వ్యాపారమో కాదు. ఫార్మసీ అనేది ఒక వృత్తి. దీనికి ఒక నిర్దిష్టమైనటువంటి పరిజ్ఞానం, దాని ఒక విజ్ఞానం అనేది ఉండాలి. అటువంటి ఫార్మసీ కోర్సులు నడపాలంటే ఫార్మసీ కళాశాలలకు ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనేటువంటి ఒక ఎడ్యుకేషనల్ రెగ్యులేటరీ బాడీ తనిఖీలు నిర్వహించి అన్ని ఫెసిలిటీస్ ఉన్నటువంటి విద్యా సంస్థలకు మాత్రమే ఈ యొక్క అనుమతులు ఇచ్చి ఈ కోర్సును నిర్వహించాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయితే మన రాష్ట్రంలో గత 2-3 అకాడమిక్ ఇయర్స్ విద్యా సంవత్సరాలు PCI ఇన్స్పెక్షన్ జరగలేదు అనేటువంటి కొన్ని విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి. నిజంగా ఎంత దారుణమైనటువంటి పరిస్థితి ఇక్కడ చోటు చేసుకునిందో ఎవరికి, మీడియా మిత్రులకు కూడా ఎవరికి తెలియనటువంటి ఈ వాస్తవాలు ఇక్కడ దాగి ఉన్నాయి. మనం ఒకసారి గమనించామంటే, ఒక వాస్తవాలు మనం తొంగి చూసామంటే, ఈ రాష్ట్రంలో దాదాపు 170 ఫార్మసీ కళాశాలలు ఉంటే ఒక్కటంటే ఒక్క ఫార్మసీ కాలేజీకి కూడా గత 2-3 విద్యా సంవత్సరాలు కేంద్ర ఫార్మసీ కౌన్సిల్ ఇన్స్పెక్షన్ నిర్వహించకుండానే అనుమతులు ఇచ్చింది. ఏ విధంగా ఇచ్చిందంటే ఒక్కొక్క కాలేజీ నుంచి 5 నుంచి 10 లక్షల రూపాయలు వసూళ్లు చేసి ఆ డబ్బు మూటలు ఢిల్లీకి తరలించి ఎటువంటి ఇన్స్పెక్షన్ జరగకుండా అనుమతులు ఇచ్చినటువంటి వైనం ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. ఇదే విషయాన్ని గత కొద్ది రోజుల క్రితం వెలుగులోకి వచ్చినటువంటి ఒక సంఘటన ద్వారా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. మోంటూ పటేల్, ఈయన కేంద్ర ఫార్మసీ కౌన్సిల్ యొక్క అధ్యక్షుడిగా పనిచేసినటువంటి వైనం. ఈ యొక్క వ్యక్తి దాదాపు 3,500 కోట్ల రూపాయల అవినీతి సొమ్మును మింగేసినట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో సాక్ష్యాధారాలతో సహా సిబిఐ పట్టుకొని అతన్ని అరెస్టు చేసి జైలుకు పంపించినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఇంత దుర్మార్గానికి వీళ్ళు తెరతీసి ఈరోజు వైద్య ఆరోగ్య రంగంలో కీలకమైనటువంటి ఫార్మసీ వృత్తిలో నాణ్యత లేకుండా విద్యను అందిస్తూ, నాణ్యత లేని అంటే సరైన చదువులు చెప్పకుండా హాఫ్ నాలెడ్జ్ పిల్లలను ఈరోజు పట్టభద్రులుగా బయటికి పంపిస్తా ఉంటే దీని ప్రభావం ఎక్కడ పడుతుందో ఒకసారి మీరు ఆలోచించాల్సినటువంటి పరిస్థితి. వైద్యంలో క్వాలిటీ అనేది తగ్గిపోతుంది. ప్రజల యొక్క ఆరోగ్యం అనేది భద్రత కోల్పోతుంది. ఇటువంటి పరిస్థితుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కళ్ళప్పగించుకొని చూస్తా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కాబట్టి ఈరోజు మేమందరం కూడా విద్యార్థి సంఘాలతో కలిసి మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఈ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి 170 ఫార్మసీ కళాశాలలకు అసలు ఇన్స్పెక్షన్ జరిగిందా లేదా అని చెప్పేసి విచారణ చేయాలి. ఈ యొక్క ఫార్మసీ కళాశాలల యాజమాన్యాలపైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. అడ్డదారుల అనుమతులు తెచ్చుకొని ఈరోజు ఫార్మసీ కోర్సులు నడిపేటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు కదలాలి. ఉన్నత విద్యా మండలి అయితేనేమి, అదేవిధంగా ఈ ముఖ్యంగా వైద్య ఆరోగ్య రంగ శాఖ ఈ శాఖకు సంబంధించిన మంత్రివర్యులు దీనిపైన ఒకసారి దృష్టి సారించాలి. విద్యాశాఖ మంత్రి దీనిపైన దృష్టి సారించాలి. ఖచ్చితంగా ఈ కేంద్ర ఫార్మసీ కౌన్సిల్ మీద ఫిర్యాదు చేయబోతా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం కూడా కేంద్ర ఫార్మసీ కౌన్సిల్లో చోటు చేసుకున్నటువంటి యొక్క అవినీతిని నిర్మూలించే విధంగా అడుగులు వేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.